సో సార్ చిట్ ఫండ్స్ అంటే ఏంటి? చిట్ ఫండ్స్ అండి. చిట్ ఫండ్ అనేది ఒక రకమైన ఒక ఫైనాన్షియల్ ప్రోడక్ట్ అండి. ఇది అవును. మన దేశం లోపల అనేక దశాబ్దాలుగా ఉంటుంది. హ్మ్. ఈ దశాబ్దాలు కాదు, శతాబ్దాలుగా ఉందనుకోవచ్చు. అవును. 1000 సంవత్సరాల సంవత్సరాల చరిత్ర నుంచి. ఉంది. అన్ని సంవత్సరాల నుంచి ఈ ప్రోడక్ట్ మన దేశం లోపల దేశమంతా చివరికి పల్లెటూళ్ళలో, పట్టణాల్లో కూడా విరివిగా దీన్ని వాడుతున్నారు అంటే ఈ ప్రోడక్ట్‌ని. హ్మ్. దాని గురించే తెలుస్తుంది. ఇది ఎంత ఈజీ టు ఆపరేట్ అండ్ ఈజీ టు అండర్‌స్టాండ్ అండ్ ఈజీ టు అడాప్ట్. ఓకే. ఈజీ ఆఫ్ ఆపరేషన్ అనేది ఎంత ఈ ప్రోడక్ట్లో ఉన్నదని మనకు అర్థమవుతుంది. ఒకవేళ ఈ ప్రోడక్ట్లో నిజంగా విశ్వసనీయత, భరోసా లేకపోతే హ్మ్. ఒకసారి ఇన్ని శతాబ్దాలుగా ప్రజలు ఈ ప్రోడక్ట్ని వాడేవారు కాదేమోనండి. ట్రూ. ఇన్ని సంవత్సరాల నుంచి ఈ దేశంలో వాడుతున్నారు. ఒక 40-50 సంవత్సరాల నుంచి ఈ హ్మ్. ప్రోడక్ట్కి ఒక రకమైన లీగల్ ప్రాసెస్ ఇవ్వాలని, ఒక ఓకే. రకమైన లీగలైజేషన్ ఇవ్వాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం వారు 1982 లోపల చిట్ ఫండ్ యాక్ట్ ప్రారంభించారండి. ట్రూ. అప్పటి నుంచి చాలా కంపెనీస్ మన దేశంలో స్థాపించబడ్డాయి, చిట్ ఫండ్ కంపెనీస్. హ్మ్. ఇవన్నీ ఏవైతే ఈ చిట్ ఫండ్ యాక్ట్ కింద నడుస్తున్నాయో హ్మ్. ఇవన్నీ రిజిస్టర్డ్ చిట్ ఫండ్ యాక్ట్స్ అండి. ఓకే. కానీ ఇప్పటికీ కూడా ప్రజలు పట్టణ ప్రాంతాల్లో, పల్లెల్లో ఇంకా కూడా అన్రిజిస్టర్డ్ చిట్స్ నడుపుతున్నారు. కాబట్టి బేసిక్గా ఈ చిట్ ఫండ్ అనేవి 2 రకాలుగా ఉంటున్నాయండి. ఇక రిజిస్టర్డ్ చిట్ ఫండ్స్కి వస్తే అండి, ఈ రిజిస్టర్డ్ చిట్ ఫండ్ మనం ఇందాక చెప్పినట్టుగా చిట్ ఫండ్ యాక్ట్ 1982 కింద రిజిస్టర్ చేసుకోవాలండి. ఓకే. ఇది కేంద్ర ప్రభుత్వం వారి చట్టమైనప్పటికీ దీన్ని మానిటర్ చేస్తున్నంత రెస్పెక్టివ్ స్టేట్ గవర్నమెంట్స్ అండి. ప్రతి ఓకే. స్టేట్ గవర్నమెంట్లోనూ ఒక రిజిస్టర్ ఆఫీస్ ఉంటారు. వారి కింద మనం రిజిస్టర్ చేసుకొని, మన కంపెనీ రిజిస్టర్ చేసుకొని దాని కింద మనం పనిచేయవలసి ఉంటుంది. ఓకే. దీనికి చాలా నియమాలు, నిబద్ధతలు అన్నీ ఉంటాయి. హ్మ్. వాటినంతా మనం సక్రమంగా వారి ప్రొసీజర్స్ ప్రకారం మనం అడాప్ట్ అవుతూ మనం చిట్ ఫండ్ని ముందుకు నడిపించాల్సి ఉంటుందండి.